కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద హరివాన గ్రామంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు పాండుపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కాల్వ ఆయకట్టు విషయంలో బీజేపీ కార్యకర్తపైన అలాగే వారి కుటుంబ సభ్యులపైన దాడి జరిగింది. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎవరు ప్రోత్సహించారో ఈ దాడి ఎవరైతే చేసినారో వారి అందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ దాడులను ఏ రకంగానూ ప్రోత్సహించదు. ప్రత్యేకంగా దాడులు చేయడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దాడులను భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా ప్రోత్సహించదు. ఈ దాడి చేసుకోవడము, దాడులు చేయడము, ప్రత్యేకంగా దాడులు చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది గ్రామాల్లో లేనిపోని విషయాలకు, చిన్న చిన్న విషయాలలో దాడి చేసుకొని పెద్ద విషయాలు చేసేటానికి ఇది ఒక నాంది పలికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దాడులను వెంటనే సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కూడా దాడి చేసిన వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టి ఇట్లాంటి దాడులను ప్రోత్సహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి కార్యకర్తకు కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తున్నాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ, క్షేత్రస్థాయిలో పనిచేసే వారి మీద కానీ వాళ్ళ మీద ఎలాంటి దాడి చేసినా సహించేది లేదని సందర్భంగా దాడి చేసిన వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది. ఇది పార్టీ ముసుగులో చేసేటువంటి వ్యవహారము. అటుపక్క టీడీపీ చెప్తున్నారు, టీడీపీ పార్టీ ముసుగు వేసుకొని చేయడం సరికాదు. ఎందుకంటే టీడీపీ పార్టీకి కూడా కూటమిలో ఉన్నాము, టీడీపీ పార్టీ కూడా చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ రకంగా కూడా కూటమి నాయకులు కూడా సహించకూడదు, ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు నాగరాజ్ గౌడ్, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్. ముసుగులో అన్నారు అంటే ఏ పార్టీకి చెందిన నాయకులు? వాళ్ళు టీడీపీ నాయకులకు అండదండలతో నాణ్యకట్టు చేసేటువంటి నీళ్లు వాడేవాళ్ళు ఈరోజు టీడీపీ ముసుగులో చేయడం చాలా దురదృష్టకరము. దీన్ని దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసేదే తప్పు. ఈరోజు ఆయకట్టు ఆయకట్టు చేసేటువంటి రైతు పొలానికి రావాలి. నాణ్యకట్టు చేసేవాళ్ళు దౌర్జన్యంగా, అదేవిధంగా ఎవరో ఒక అండదండలతో చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ రహిత చర్యలు చేపట్టాలని నేను పెద్దలకు కోరుతున్నాను.